ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్ దాదా अपने बच्चों को తమ పిల్లలకు कैसे पुरुषार्थ करना है, ఎలా పురుషార్థం చెయ్యాలి, कैसे सेवा करना है, ఎలా సేవ చెయ్యాలి, ये बाबा मुरली द्वारा कहते हैं। ఇవన్నీ బాబా మనకి మురళి ద్వారా చెప్తారు. आज मुरली का डेट है రోజు మురళి యొక్క డేట్ 30 नवंबर 2002। నవంబర్ 30, 2002. आज बाप दादा किनको देख रहे हैं? ఈ రోజు బాప్ దాదా ఎవరిని చూస్తున్నారు? चारों ओर के నాలువైపులా ఉన్న दिल तख्त नशीन, హృదయ సింహాసనాధికారులు, भ्रकुटी के तख्त नशीन, రుకుటి సింహాసనాధికారులు, विश्व के राज्य के तख्त नशीन, విశ్వరాజ్య సింహాసనాధికారులు, स्वराज्य अधिकारी बच्चों को देख रहे हैं। స్వరాజ్య అధికారులైన పిల్లల్ని చూస్తున్నారు. इसको हम 1 by 1 लेंगे। అయితే వీటన్నిటిని మనము ఒకదాని తర్వాత ఒకటి తీసుకుందాం. 3 लोक हैं, 3 లోకాలు ఉన్నాయి. स्थूल लोक, सूक्ष्म लोक और परम धाम। స్థూల లోకము, సూక్ష్మలోకము మరియు పరంధాం. यहाँ दिल तख्त नशीन माना ఇక్కడ హృదయ సింహాసనాధికారులు అంటే सूक्ष्म वतन में बाप दादा के गोद में हमको बैठे रहना। సూక్ష్మవతనంలో బాప్దాదా ఒడిలో మనము కూర్చొని ఉండడం. सूक्ष्म वतन में बाप दादा के साथ के बिना और कुछ काम ही नहीं है हमको वहां। సూక్ష్మవతనంలో బాప్దాదా తప్ప ఇంకా ఎవరు లేరు. మనకి ఇంకా వేరే పని ఏమీ లేదు. बाबा के साथ खेलना, कूदना, झगड़ा करना, यही हमारा काम है। అక్కడ బాప్దాదాతో మనము ఆడుకోవడము, లేకపోతే దెబ్బలాడుకోవడము, ఇవే ఇంకా ఆయనతోనే పని. ఇంకా बच्चे भले छोटे बच्चों के रूप में बाप दादा के गोद में भी बैठकर आप हरकतें कर सकते हैं। మీరు పిల్లల రూపంలో బాప్దాదా ఒడిలో కూర్చుని మీరు అన్ని చేష్టలు చేయొచ్చు, అంత అల్లరి చేయొచ్చు. साथ में बाबा के साथ कुछ डिस्कशन करना है, सेवा के बारे में भी कुछ बातें करना है, वो भी कर सकते हैं। దాంతో పాటు బాబాతో ఏదైనా సేవ గురించి ఏదైనా డిస్కస్ చేయాలి అన్నా, లేకపోతే ఏదైనా మాట్లాడాలి అన్నా అక్కడ చేయొచ్చు. तो చెక్ करो, కాబట్టి చెక్ చేసుకోండి. जब भी आप सूक्ष्म वतन में जाते हो, మీరు ఎప్పుడైతే సూక్ష్మవతనంకి వెళ్తారో उस समय तो बाबा कहते हैं, బాబా అంటారు, जब भी आप सूक्ष्म वतन में जाते हो మీరు ఎప్పుడు సూక్ష్మవతనంలోకి వెళ్తూ ఉంటారో तो सदा बाबा के दिल में ही रहते हो क्या? ఇప్పుడు మీరు సదా వెళ్ళినప్పుడల్లా మీరు బాప్దాదా హృదయంలోనే ఉంటారా? अभी तक हम क्या करते थे? ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళము? अपने लिए, మన గురించి, अपने परिवार के लिए, మన పరివారం గురించి, पुरुषार्थ के लिए, పురుషార్థం గురించి, सेवा के लिए, సేవ గురించి, कोई ज्ञान के बारे में डिस्कशन करने के लिए, లేకపోతే ఏదైనా జ్ఞానం గురించి డిస్కషన్ చేయడానికి, अपने कमियों के बारे में जानकारी के लिए మన లోపాలు గురించి తెలుసుకోవడానికి हम बाबा के साथ बातचीत करते थे। మనం బాబాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. अभी स्टाइल चेंज करना है। అయితే ఇప్పుడు మన స్టైల్ మార్చుకోవాలి. अभी हम बाबा के गोद में बैठे हैं, ఇప్పుడు మనము బాబా ఒడిలో కూర్చున్నాము, लेकिन अपने लिए नहीं। కానీ మన గురించి కాదు. बाबा బాబా हमारे द्वारा మన ద్వారా जिनको देना चाहता है ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారో उनको बाबा दे रहा है। వాళ్ళకి బాబా ఇస్తున్నారు. मेरा पर्सनल कुछ भी नहीं है, ఇందులో నా పర్సనల్ ఏమీ లేదు. इसमें बाबा मेरे पीछे हैं। అయితే ఇందులో ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు బాబా నా వెనుక ఉన్నారు. पीछे से बाबा शक्तियां दे रहा है। నా వెనుక నుంచి బాబా శక్తుల్ని ఇస్తున్నారు. भले सूक्ष्म वतन में और कोई भी बच्चे आते हैं, సూక్ష్మవతనంలోకి వేరే పిల్లలు ఎవరు వచ్చినా సరే उनको देने के लिए बाबा मुझे निमित्त बना रहे हैं। వాళ్ళకి ఇవ్వడానికి కూడా బాబా నన్ను నిమిత్తంగానే చేస్తున్నారు. उसमें मेरा पर्सनल कुछ भी नहीं रहना चाहिए। అందులో నాది, నా పర్సనల్ అన్నది ఏమీ ఉండకూడదు. अभी तक ఇప్పటి వరకు बाप दादा को బాప్ దాదాకు अपने लिए यूज किया,
బాప్దాదాని ఇప్పటి వరకు మనము మన గురించే వాడుకున్నాం. अभी बाप दादा ఇప్పుడు బాప్దాదా मुझे, నన్ను, मेरे मन बुद्धि को, నా మనస్సు, బుద్ధిని, मेरी सूक्ष्म शरीर को, నా సూక్ష్మ शर- స్వరూపాన్ని, सूक्ष्म शरीर నా సూక్ష్మ శరీరాన్ని बाप दादा जैसे चाहिए वैसे यूज कर रहा है। బాప్దాదా బాప్దాదాకు ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటున్నారు. अभी रिटर्न जर्नी है। ఇప్పుడు తిరుగు ప్రయాణం మంది. अभी अभी तक मैं यूज कर रहा था, अभी मैंने वो जिम्मेदारी बाबा को दे दी। ఇప్పటి వరకు అయితే నేను నా గురించి బాబాను ఉపయోగించుకుంటున్నాను. కానీ నేను ఇప్పుడు ఆ బాధ్యతని బాబాకే అప్పచెప్పేశాను. सूक्ष्मवतन में जाने के बाद भी సూక్ష్మవతలలోకి వెళ్ళాక కూడా वहां भी शांति में, सुख में, आनंद में ही रहना है और कुछ भी नहीं करना चाहिए। అక్కడ కూడా శాంతి, సుఖము, ఆనందంలోనే ఉండాలి. ఇంకా ఏవి చేయకూడదు. वो फीलिंग हो रहा है क्या, चेक करो। ఆ ఫీలింగ్ మీకు అవుతుందా, జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి. उसके बाद దాని తర్వాత सारा दिन हम तो सूक्ष्मवतन में तो नहीं रह सकते हैं ना, ఓ రోజంతా వెళ్ళి సూక్ష్మవతలలోనే ఉండలేం కదా! स्थूलवतन में भी तो आना है। స్థూలవతనానికి కూడా రావాలి. उस समय में भी अकेले नहीं आना है। ఆ సమయంలో కూడా మనం ఒంటరిగా రాకూడదు. तो भ्रकुटी में बैठो, కాబట్టి మీరు భృకుటిలో కూర్చోండి. स्थूलवतन में तो आपको वहां ही रहना है, స్థూలవతలలో అయితే మీరు అక్కడే ఉండాలి. लेकिन కానీ सिंहासन में बैठो। సింహాసనం మీద కూర్చోండి. कौन सा सिंहासन? ఎలాంటి సింహాసనము? बाप दादा के दिल में सिंहासन। బాప్దాదా యొక్క హృదయ సింహాసనం. वहां हर कर्म बाबा ही कर रहा है। అక్కడ ప్రతి కర్మ బాబాయే చేస్తున్నారు. संकल्प भी बाबा कर रहा है, సంకల్పాలు బాబానే చేస్తున్నారు. बाबा ही देख रहा है। బాబానే చూస్తున్నారు. यहाँ बाबा माना बाप दादा, ఇక్కడ బాబా అంటే బాప్దాదా అని అర్థం. भोजन भी बाबा ही कर रहा है। భోజనం కూడా బాబాయే చేస్తున్నారు. किसी को ज्ञान सुनाना है तो बाबा ही सुना रहे हैं। ఎవరికైనా జ్ఞానం వినిపించాలి అంటే అది బాబానే వినిపిస్తున్నారు. तो भ्रकुटी में मैं अकेला नहीं हूँ। కాబట్టి భృకుటిలో నేను ఒంటరిగా లేను. बाप दादा की गोद में बैठकर బాప్దాదా యొక్క ఒడిలో కూర్చుని इस सिंहासन को मैंने बाप दादा को सौंप दिया है। ఈ సింహాసనాన్ని నేను బాప్దాదాకి అప్పచెప్పాను. जो भी कर्म करते हुए ఏ కర్మ చేస్తూ కూడా हमको ये फीलिंग होना चाहिए कि बाबा का शक्ति बाहर जा रहा है। ఏ కర్మ చేస్తున్నా సరే మనకి ఈ ఫీలింగ్ రావాలి, బాబా యొక్క శక్తి మన ద్వారా బయటికి వెళ్తుంది అని చెప్పి. वो नशा भी रहना चाहिए, वो अनुभव भी रहना चाहिए। అక్కడ మీకు ఆ నశ కూడా ఉండాలి, అనుభవం కూడా ఉండాలి. तो बाप दादा के लिए ज्यादा समय हमको देना पड़ता है। కాబట్టి ఇక్కడ బాప్దాదా గురించి మనము ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. हाँ, उसके बाद आपको समय मिला దాని తర్వాత మీకు సమయం దొరికింది. और ज्यादा समय इसके लिए निकालना भी है। తర్వాత అయితే మీరు ఎక్కువ సమయం ఈ సేవ గురించి తీయాలి మీ సమయంలోంచి కొంచెం. हाँ, उस समय जब आप परमधाम में जाते हो, ఆ సమయంలో మీరు పరంధామంలోకి వెళ్ళినప్పుడు वहां परमधाम में भी आप बाबा के सिंहासन पर ही बैठे हो। అక్కడ పరంధామంలో కూడా మీరు బాబా యొక్క సింహాసనం మీదే కూర్చోవాలి. वहां क्या काम है? అక్కడ మీ పనేంటి? बाप दादा आपके द्वारा सारे विश्व को शक्ति दे रहा है। బాప్దాదా మీ ద్వారా మొత్తం విశ్వం అంతటికి కూడా శక్తిని ఇస్తారు. जड़ और चैतन्य शक्तियों को शक्ति दे रहा है और किरणें दे रहे हैं। అక్కడ జడ మరియు చైతన్య వస్తువులన్నిటికీ కూడా బాబా శక్తిని ఇస్తున్నారు, కిరణాలని ఇస్తున్నారు. तो उस समय आप विश्व राज्य अधिकारी हो। అప్పుడు మీరు ఆ సమయంలో మీరు విశ్వరాజ్య అధికారులు. तो विश्व परिवर्तन का कर्म परमधाम में जा रहा है, चल रहा है। विश्व परिवर्तन का कर्म परमधाम में चल रहा है। కాబట్టి అక్కడ విశ్వ పరివర్తన ఆ కర్మ అంతా పరంధామంలో జరుగుతుంది. इसके लिए आपको ज्यादा समय देना चाहिए। దీని గురించి మీరు ఎక్కువ సమయం ఉంచాలి. तो परमधाम में शिव बाबा की सीट पर आप और ब्रह्मा बाबा हो। పరంధామంలో శివబాబా సీట్ లో మీరు మరియు బ్రహ్మబాబా ఉంటారు. सूक्ष्म वतन में ब्रह्मा बाबा के भ्रकुटी में आप और शिव बाबा हो। సూక్ష్మవతనంలో అయితే బ్రహ్మబాబా భృకుటిలో మీరు మరియు శివబాబా ఉన్నారు. स्थूल वतन में आपके शरीर में भ्रकुटी में शिव बाबा और ब्रह्मा बाबा है।
అయితే స్థూల వతనంలో మీ భృకుటిలో శివబాబా మరియు బ్రహ్మబాబా ఉంటారు. तीनों लोकों में जहां भी जाओ आप 3 in 1 होना चाहिए। 3 లోకాల్లో మీరు ఎక్కడికెళ్ళినా సరే మీ ముగ్గురు కలిపి ఉండాలి. लेकिन కానీ हर कर्म बाबा के लिए ही करना है, बाबा ही कर रहा है, आपका पर्सनल कुछ भी नहीं रहना चाहिए। ప్రతి కర్మ కూడా బాబాయే చేస్తున్నారు. అది బాబా గురించే చేస్తున్నారు. అది మీ పర్సనల్‌గా ఆ కర్మలు మీ పర్సనల్ గురించి కాదు. संगम माना बाप और बच्चों का संगम है ना। సంగమం అంటే అక్కడ పిల్లలు మరియు తండ్రి యొక్క సంగమం కదా! अभी तक आपने बाप दादा को यूज किया, ఇప్పటి వరకు మీరు బాప్‌దాదాని ఉపయోగించుకున్నారు. अभी बाप दादा को अपने काम करने के लिए समय देने का अभी समय आया है। కాబట్టి బాప్‌దాదాకు ఇప్పుడు మీరు సమయం ఇవ్వాల్సిన టైం వచ్చింది. जैसे लौकिक में भी ఎలా అంటే లౌకికుల్లో కూడా माता पिता बच्चों को जन्म देते हैं, తల్లిదండ్రులు పిల్లలకి జన్మనిస్తారు. पालना करते हैं, పాలన చేస్తారు. एजुकेशन देते हैं, చదువునిస్తారు. बड़े करते हैं, పెద్దవాళ్ళుగా చేస్తారు. उनको जो साधन चाहिए वो दे देते हैं। వాళ్ళకి ఏం సాధనాలు కావాలో అవి ఇస్తారు. उसके बाद जब बड़ा बच्चा बड़ा होता है, దాని తర్వాత పిల్లలు పెద్దవాళ్ళయ్యాక अपने कमाई करके माँ बाप को पालना करना बच्चों का जिम्मेदारी होता है। ఆ పిల్లవాళ్ళు పెద్ద ఆ పిల్లలు పెద్దవయ్యాక వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుని తల్లిదండ్రుల్ని పాలన చేయాల్సిన సమయం వస్తుంది. और इतना समय तक माँ बाप से जितना भी लिया है, అయితే ఇంత సమయం వరకు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏదైతే తీసుకున్నారో, वो रिटर्न देने का समय है। ఏ పాలనైతే తీసుకున్నారో ఆ పాలన రిటర్న్ చేయాల్సిన సమయం. ऐसे ही అలాగే 5000 साल तक, 5,000 సంవత్సరాల వరకు, 84 जन्म तक 84 జన్మల వరకు बाप दादा ने हमारे लिए जो कुछ भी दिया, బాప్‌దాదా మన గురించి ఏమైతే ఇచ్చారో वो अभी रिटर्न देने का समय है। అది మనము ఇప్పుడు తిరిగి ఇచ్చేయాల్సిన సమయం. इसीलिए అందువల్ల सारे दिन चेक करो, మొత్తము మీరు రోజు అంతా చెక్ చేసుకోండి. 1 सेकंड भी बाबा के दिल तक से नीचे नहीं आना चाहिए। ఒక్క సెకను కూడా బాబా యొక్క హృదయ సింహాసనం మీద నుంచి కిందకి రావద్దు. कोई भी लोक में रहो लेकिन बाबा का दिल तक में ही रहना चाहिए। మీరు ఏ లోకంలోనా ఉండండి, కానీ బాబా యొక్క హృదయ సింహాసనం మీదే ఉండండి. जो बच्चे ऐसे रहते हैं ఏ పిల్లలైతే అలా ఉంటారో, वही स्वराज्य अधिकारी बनते हैं। ఏ పిల్లలైతే అలా హృదయ సింహాసనం మీద ఉంటారో వాళ్ళే స్వరాజ్య అధికారులుగా అవుతారు. इसका मतलब దాని అర్థము बाबा के कारण से బాబా యొక్క కారణంగా आपके कर्मेंद्रिय आपका बात सुनने लगेंगे। అప్పుడు బాబా కారణంగా మీ కర్మేంద్రియాలు మీ మాట వినడం స్టార్ట్ చేస్తాయి. और उस कर्मेंद्रियों को भी कंट्रोलिंग बाबा ही कर रहा है, आप नहीं कर रहे हो। ఆ కర్మేంద్రియాలను కూడా బాబానే కంట్రోల్ చేస్తున్నారు, మీరు కాదు. और यूज भी बाबा ही कर रहा है। వాటిని బాబానే ఉపయోగించుకుంటున్నారు కూడా. तब भी वो सारे कर्मेंद्रिय स्पेशली मन बुद्धि संस्कार आपके बात सुनेंगे। అప్పుడే మీ కర్మేంద్రియాలు స్పెషల్ గా మన మనస్సు బుద్ధి కూడా మీ మాటలు వినడం మొదలు పెడతాయి. जहां चाहिए वहां मन बुद्धि रहेगा। ఎక్కడ కావాలో అక్కడే మీ మనసు బుద్ధి ఉంటుంది. सारा दिन वो मन बुद्धि और आत्मा सदा खुश रहेगा, संतुष्ट रहेगा। మొత్తం రోజంతా మీ మనసు బుద్ధి ఆ ఆత్మ సంతోషంగా ఉంటాయి. तो ऐसे बच्चों को बाबा देख रहा है, అలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. तो अपने को चेक करो, కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. क्या मेरा सारा दिन इस विधि से मेरा पाठ चल रहा है? మొత్తం రోజంతా కూడా నాకు ఇలా జరుగుతుందా? ఇలా సంతోషంగా జరుగుతుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. बच्चे याद रखना, పిల్లలు గుర్తుపెట్టుకోండి. भ्रकुटी का सिंहासन तो सभी आत्माओं को मिलता है, భృకుటి సింహాసనం అయితే అందరి ఆత్మలకి దొరుకుతాయి. क्योंकि हर एक आत्मा भ्रकुटी में बैठकर ही तो अपने कर्मेंद्र के ऊपर राज्य करता है। ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మని భృకుటిలో ఉంచుకునే వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు. लेकिन उस समय आपका कर्मेंद्र आपका बात नहीं सुनते हैं, कर्मेंद्र जैसे कहते हैं वैसे आपको सुनना पड़ता है।
కానీ ఆ సమయంలో కర్మేంద్రియాలన్నీ మీ మాట వినవు. ఆ కర్మేంద్రియాలు ఎలా చెప్తాయో అలా మీరు వినాలక్కడ. लेकिन కానీ परमात्मा का दिल तख्त सिर्फ ब्राह्मण आत्माओं को ही मिलता है। కానీ పరమాత్మ యొక్క హృదయ సింహాసనము ఓన్లీ బ్రాహ్మణ ఆత్మలకే దొరుకుతుంది. अभी चेक करो, ఇప్పుడు చెక్ చేసుకోండి మీరు. राजयोग में आप और बाबा के बीच में गैप है? రాజయోగంలో మీకు మరియు తండ్రికి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా? गैप है तो आप हृदय सिंहासनधारी नहीं हो, दिल तक नशी नहीं हो। ఏదైనా గ్యాప్ ఉంది అంటే దూరం ఉంది అంటే గనక మీరు బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా తయారవ్వలేరు. ब्राह्मण आत्मा माना कौन है? బ్రాహ్మణాత్మలు అంటే ఎవరు? भगवान की शक्ति सारे दुनिया को देने वाले। భగవంతుని యొక్క శక్తి మొత్తం ప్రపంచానంతటికి ఇచ్చేవాళ్ళు బ్రాహ్మణాత్మ. तो परमात्मा में क्या है? పరమాత్మలో ఏమున్నది? परमात्मा में सप्त शक्तियां हैं। పరమాత్మునిలో సప్త శక్తులు ఉన్నాయి. तो देना है तो जोड़ना तो पड़ेगा ना। అక్కడ ఇవ్వాలి అంటే అక్కడ జోడించాల్సి ఉంటుంది కదా. रोशनी आना है तो बल्ब होल्डर के साथ कनेक्शन में तो रहना चाहिए, थोड़ा सा भी गैप है तो रोशनी नहीं आएगा। అక్కడ మీకు ప్రకాశం రావాలి అంటే బల్బుని మీరు హోల్డర్‌లో పెట్టాలి కదా. బల్బ్ హోల్డర్‌లో పెట్టాలి కదా. అక్కడ చిన్న గ్యాప్ ఏమైనా వచ్చేసింది అంటే మనకి బల్బ్ వెలగదు, ప్రకాశం రాదు. ऐसे ही అలాగే आपके पीछे बाबा रहना चाहिए మీ వెనకాల బాబా ఉండాలి. और बाबा आपके द्वारा शक्ति देना चाहिए। మరియు బాబా మీ ద్వారా శక్తిని ఇవ్వాలి. तो ऐसे चेक करो, కాబట్టి ఇలా చెక్ చేసుకోండి. आपको हर रोज हर कर्म में మీకు ప్రతిరోజు ప్రతి కర్మలోనూ ऐसे दिल तख्त का अनुभव हो रहा है ఇలాంటి హృదయ సింహాసనాధికారులుగా ఉన్న అనుభవం జరుగుతుందా? जो दिल तख्त में रहते हैं ఎవరైతే హృదయ సింహాసనం మీద ఉంటారో उनको ही विश्व का तख्त मिलता है। వాళ్ళకే విశ్వ సింహాసనం దొరుకుతుంది. भविष्य का लक्ष्मी नारायण का विश्व तख्त के बारे में बाबा नहीं बता रहे हैं यहाँ। ఇక్కడ బాబా భవిష్యత్తులో ఆ లక్ష్మీనారాయణ యొక్క విశ్వ సింహాసనం గురించి మాట్లాడటం లేదు. संगम युग में विश्व परिवर्तन का वर्तमान समय के विश्व परिवर्तन का विश्व तख्त के बारे में बाबा बता रहे हैं। సంగమ యుగంలో విశ్వ పరివర్తన చెందడానికి కావలసిన విశ్వ సింహాసనం గురించి బాబా ఇప్పుడు మాట్లాడుతున్నారు. और एक बात याद रखिएगा, ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. जब तक आप बाप समान क्लीन नहीं रहेंगे तब तक बाबा आपको दिल में नहीं बिठाएगा। ఎప్పటి వరకు మీరు బాబా లాగా స్వచ్ఛంగా ఉండకపోతే మీరు ఎప్పటి వరకు ఉండరో అప్పటి వరకు బాబా మిమ్మల్ని ఆయన హృదయంలో ఉంచుకోరు. जैसे आप भी अपने घर में हो, ఎలా అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు. वाइट कपड़े पहने हैं, తెల్ల వస్త్రాలు ధరించారు. आप बाबा के घर में जाना चाहते हैं। మీరేమో బాబా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారు. आपके बच्चा आकर कहता है मम्मी मम्मी मैं भी आता हूँ, మీ పిల్లలు వచ్చి అంటారు అమ్మమ్మ నేను కూడా వస్తాను అంటారు. लेकिन वो कैसा है, वो बेटा कैसा है? పిల్లవాడు ఎలా ఉన్నాడు? वो जाकर क्रिकेट खेल के सारा शरीर को गंदा करके आया है। ఆ పిల్లవాడు ఏం చేశాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లి మొత్తం శరీరం అంతా చాలా మురిగ్గా చేసుకుని వచ్చాడు. साथ में कहता है मुझे गोद में उठाकर लेकर चलो। దాంతో పాటు పిల్లాడు అంటాడు నేను వస్తాను నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళు అంటాడు. तो आप कब लेकर जाते हो? అయితే మీరు ఎప్పుడు అతన్ని అలా తీసుకుని వెళ్తారు ఎత్తుకుని? जब तक उस बच्चे को क्लीन करके व्हाइट कपड़ा पहना के आपके जैसे जब तक क्लीन नहीं होता है तब तक उनको आप अपने गोद में उठाकर बाबा के घर में लेकर नहीं जाते। ఎప్పటి వరకు అయితే ఆ పిల్లవాడిని శుభ్రంగా తయారు చేసి మంచి శుభ్రమైన తెల్లటి వస్త్రాలు ధరింప చేశాకనే మీరు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి మీలా తయారు చేసి మీరు తీసుకెళ్తారు సెంటర్ కి. ठीक है, नहीं तो उनका गंदगी आपके कपड़े के ऊपर लग जाएगा ना। అలా చెయ్యకపోతే ఆ పిల్లవాడి మీద ఉన్న మురికంతా మీకు అంటుకుంటుంది కదా. तो सेंटर में जाने के बाद क्या होता है, वो गंदगी दिखाई देता है लोगों को, लोग आपको कैसे देखेंगे? అలా మురికిగా వెళ్ళిపోతే గనక సెంటర్ కి అక్కడ వాళ్ళందరూ చూస్తారు. ఆ మురిగ్గా ఉండడం చూసి ఆ సెంటర్ వాళ్ళందరూ ఏమంటారు మిమ్మల్ని? इसलिए बाबा कहता है అందువల్ల బాబా అంటారు एटलीस्ट उस समय पर जब सेवा के लिए निमित्त बनते हो అట్లీస్ట్ మీరు ఎప్పుడు ఆ సమయంలో ఎప్పుడంటే మీరు సేవకి నిమిత్తంగా ఉంటారు కదా ఆ సమయంలో आपका मन बुद्धि सिर्फ परमात्मा में ही समर्पण करना चाहिए और कहाँ भी नहीं रहना चाहिए।
మీ మనస్సు, బుద్ధి పరమాత్మునికే సమర్పణ అయ్యి ఉండాలి. ఇంకా మీ బుద్ధికి ఎక్కడా ఉండకూడదు. नहीं तो आपके द्वारा विश्व कल्याण नहीं हो सकता है। అలా చెయ్యకపోతే మీ ద్వారా విశ్వ కళ్యాణం జరగదు. तो ऐसे करने से ఇలా చెయ్యడం వల్ల भविष्य में सतयुग में భవిష్యత్తులో సత్యయుగంలో आप जो वहां जो राजधानी रहता है ना, उसमें ही आप 1250 साल रहेंगे। మీరు ఇలా చెయ్యకపోతే మీరు భవిష్యత్తులో आप ऐसे करेंगे तो మీరు ఇలా చేస్తే కనుక सतयुग में సత్యయుగంలో राजा का जो परिवार रहता है ना, उसमें ही आपको बार 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 जन्म मिलता रहेगा। మీరు రాజ పరివారం ఉంటుంది గదా! ఆ రాజు పరివారంలోనే మీకు తరచుగా జన్మ లభిస్తూ ఉంటుంది. अभी त्रेता युग में आएंगे, తర్వాత త్రేతాయుగంలోకి వద్దాము. वहां भी सतयुग में जो राजा परिवार का जो घराना रहता है, उसमें ही आप रहेंगे। అక్కడ కూడా త్రేతాయుగంలో గూడా ఈ వంశం ఉంటుంది గదా! అందులోనే మీకు జన్మ లభిస్తుంది. त्रेता युग का राजा नहीं, सूर्य वंश का जो राजा का घराना है, उसमें ही आप रहेंगे। ఇక్కడ త్రేతాయుగం యొక్క రాజవంశం కాదు. సూర్యవంశం యొక్క వంశం ఉంటుంది గదా! అందులో అందులో వస్తుంది. अभी समझ लो, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. आप कभी कभी हृदय सिंहा माना दिल तक नशीन हो, మీరు హృదయ సింహాసనం అవ్వచ్చు. హృదయ क- क- नि- సింహాసనం नि- అవ్వచ్చు. निरंतर नहीं, कभी कभी हो। మీరు అప్పుడప్పుడు హృదయ సింహాసనాధికారులు అవ్వచ్చు. ऐसे आप वर्तमान में रहेंगे तो అలా అప్పుడప్పుడు హృదయ సింహాసనాధికారులుగా అయ్యి వర్తమాన సమయంలో ఉంటే కనుక भविष्य में आप सत्युग का राज कराने में नहीं रहेंगे, धनवान प्रजा के रूप में रह सकते हो। భవిష్యత్తులో మీరు రాజవంశీయుల ఇంట్లో ఉండరు. మీరు ప్రజల్లోనే ధనవంతుల ఇంట్లో ఉంటారు. त्रेता युग में आप राजा बन सकते हो, लेकिन सूर्य वंश के राज घराने में आप नहीं आएंगे। త్రేతాయుగంలో కూడా మీరు రాజుగా అవ్వచ్చు. కానీ సూర్యవంశీయుల ఇంట్లోకి మాత్రం రారు. इसीलिए चेक करो, అందువల్ల చెక్ చేసుకోండి. बाबा के बच्चे बनने के बाद బాబా యొక్క పిల్లవాడి కింద అయిన తర్వాత आज तक ఇప్పటి వరకు आपका योग का लेवल कैसा है? మీ యోగం యొక్క లెవెల్ ఎలా ఉంది? सदा बाबा के गोद में हो, సదా మీరు బాబా యొక్క ఒడిలోనే ఉన్నారా? नीचे तो नहीं गिर रहे हो, కిందకి ఏమీ రావటం లేదు కదా? मिट्टी में पाँव तो नहीं रख रहे हो, మీరు మట్టిలో ఏమి కాలు పెట్టటం లేదు కదా? तो मिट्टी में पाँव रखना माना क्या है? మట్టిలో కాలు పెట్టడం అంటే ఏంటి అర్థం? देहभान, దేహబానము, देहाभिमान। దేహ అభిమానము. इसका मतलब దాని అర్థము गहने चाहिए, बिल्डिंग चाहिए, गोभी मंचूरी चाहिए, जो चाहिए चाहिए ना, ये है मिट्टी लगाना। నగలు కావాలి అంటము, బిల్డింగ్ కావాలి అంటము, గోబీ మంచూరియా కావాలి అంటము. ఇది కావాలి కావాలి అని ఉంది కదా? అదే మట్టిలో కాలు పెట్టడం అన్నమాట. नाम मान शान के पीछे जाना, కీర్తి ప్రతిష్టల వెనక వెళ్ళటము, अपने को शरीर समझना, మిమ్మల్ని మీరు శరీరము అనుకోవటము, शरीर की इंद्रिय सुख के तरफ समय शक्ति धन यूज करना, శరీరం యొక్క ఇంద్రియ సుఖాల వైపున శక్తి, ధనము, సమయం ఉపయోగించడము. तो इससे मिट्टी लग जाता है। దీనివల్ల మట్టి అంటుకుంటుంది. जैसे छोटे बच्चों को माँ नीचे रखती है तो उनको मिट्टी लग जाता है ना। ఎలా అంటే చిన్న పిల్లల్ని అమ్మ మట్టిలో ఒడిలోంచి కిందకి దింపిందంటే మట్టి అంటుకుంటుంది కదా? तो बच्चा क्यों नीचे क्यों जाता है? పిల్లలు కిందకి వెళ్తారు? माँ के प्यार से भी ज्यादा उनको मट्टी में खेलना अच्छा लग रहा है, इसलिए तो नीचे जाता है। అమ్మ ప్రేమ కన్నా వాళ్ళకి కింద మట్టి అంటించుకోవడం అంటే చాలా బాగా ఇష్టంగా అనిపిస్తుంది. అందుకే కిందకి వెళ్ళిపోతారు. इसीलिए 5000 साल पहले नीचे आ गए ना। అందువల్ల 5000 సంవత్సరాల క్రితం ఈ కిందకి వచ్చేసారు కదా? अभी तक मिट्टी में खेलना ही वो आपको संस्कार बन गया है। ఇప్పటి వరకు మట్టిలో ఆడటమే మీకు సంస్కారంగా అయిపోయింది. जब तक सच्चे बाप का दिल का प्यार का अनुभव नहीं करते हो, ఇప్పటి వరకు సత్యమైన తండ్రి యొక్క ప్రేమని అనుభవం చెందరో तब तक उनको मिट्टी में खेलना ही अच्छा लगता है। అప్పటి వరకు వాళ్ళకి మట్టిలో ఆడుకోవడమే చాలా బాగా అనిపిస్తుంది. तो चेक करो दिन में आप क्या कर रहे हो। కాబట్టి చెక్ చేసుకోండి రోజంతా మీరు ఏం చేస్తున్నారు అని. ऐसी आत्माएं ఇలాంటి ఆత్మలు विश्व में विशेष आत्माएं गाए जाते हैं।
ఇలాంటి ఆత్మల్ని విశ్వంలో విశేష ఆత్మలు అని గాయనం చేస్తారు. इसकी यादगार में దీనికి స్మృతి చిహ్నంగానే भक्त भी आपकी याद पर मालाएं जपते हैं। ఆ భక్తులు కూడా మీ మీ జ్ఞాపకంగా మాలలతో జపిస్తూ ఉంటారు. ठीक है, इसके लिए वर्तमान समय में आपको ऐसी साधना तपस्या सेवा करना पड़ता है। అందువల్ల మీరు వర్తమాన సమయంలో ఇలాంటి సేవ, సాధన చెయ్యవలసి ఉంటుంది. लेकिन ये कौन बनते हैं? కానీ ఇలా ఎవరు తయారవుతారు? वो तो कोटों में कोई आत्माएं हैं, వాళ్ళైతే కోటిలో కొంతమంది ఆత్మలు. लेकिन आप कोटि में कोई में भी कोई में भी कोई में भी कोई आत्मा हो। కానీ మీరందరూ కోటిలో కొంతమంది, ఆ కొంతమందిలో కొంతమంది, ఆ కొంతమందిలో కొంతమంది. तो चेक करो కాబట్టి చెక్ చేసుకోండి. आप कौन हो। మీరెవరు? सदा बाबा के गोद में रहते हो సదా మీరు బాబా యొక్క ఒడిలో ఉంటారా? और ईश्वरी सेवा के लिए निमित्त बनते हो। ఈశ్వరీయ సేవకి నిమిత్తంగా ఉంటారా? देखो लौकिक में भी क्या होता है, చూడండి, లౌకికుల్లో కూడా ఏం జరుగుతూ ఉంటుంది? शरीर में भी बहुत सारे पार्ट रहता है, శరీరంలో కూడా చాలా భాగాలు ఉంటాయి. लेकिन हार्ट को ज्यादा प्रेफरेंस देते हैं। అన్ని అవయవాలు ఉన్నా సరే గుండెకే బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. उसमें जो थोड़ा सा भी प्रॉब्लम आ गया तो डॉक्टर के पास जाते हैं। అందులో ఆ గుండెకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. क्यों? ఎందుకు? थोड़ा ज्यादा कम हो गया तो आत्मा शरीर त्याग करके चले जाती है। ఎందుకంటే అక్కడ ఏదైనా తేడా జరిగింది అంటే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. तो ऐसे ही అలాగే यहाँ भी जो बच्चे सदा दिल पर रहते हैं ఇక్కడ కూడా ఏ పిల్లలైతే ఎక్కువగా హృదయం మీద ఉంటారో वही सच्चे दिल का सुख का अनुभव करते हैं। వాళ్ళే సత్యమైన హృదయం యొక్క ప్రేమని అనుభవం చెందుతారు. तो अपने को चेक करो, కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. वर्तमान समय में साइमल्टेनियसली ये तीनों सिंहासन का अनुभव कर रहे हो। వర్తమాన సమయంలో ఒకేసారి ఈ 3 సింహాసనాల అధికారులుగా మీరు ఫీల్ అవుతున్నారా? तो ये बच्चे पूछ रहे हैं అయితే పిల్లలు అడుగుతున్నారు, हम उस सिंहासन पर तख्त पर बैठे हैं या नहीं बैठे हैं, कैसे पता चलेगा, सिम्टम्स क्या है। మేము ఈ సింహాసనాల మీద మేము కూర్చున్నామా లేదా అన్నది మాకు ఎలా తెలుస్తుంది? దానికి గుర్తులు ఏంటి అని అడుగుతున్నారు. जब आप सिंहासन के ऊपर बैठते हो माँ क्या करते हैं, ऐसे झूलों में खिलाती है ना आपको। ఎలాగంటే అమ్మ ఒడిలో కూర్చున్నప్పుడు అమ్మ ఇలా ఊపుతూ ఉంటుంది కదా ఉయ్యల్లో కూర్చున్నప్పుడు. कभी कभी लाली भी गाती है, गाना भी गाती है, అప్పుడప్పుడు లాలి పాటలు కూడా పాడుతుంది అమ్మ. अलग अलग रूप में आपको प्यार करती है। రకరకాల రూపాల్లో మీకు ప్రేమను చూపిస్తుంది. ऐसे ही అలాగే जब आप बाबा की गोद में रहते हो మీరు బాబా యొక్క ఒడిలో ఉన్నప్పుడు आपको ऐसा लगता है कि आप सुख के झूले में हो। మీరు బాబా ఒడిలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందంటే మీరు అలాగా సుఖమయమైన ఊయల్లో ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. खुशी के झूले में हो, సంతోషం అనే ఊయల్లో ఉన్నారు అనిపిస్తుంది. आनंद की झूले में हो। ఆనందం అనే ఊయల్లో ఉన్నారు అనిపిస్తుంది. ऐसा नहीं कि बाबा आपको हाथ पकड़कर शरीर को ऐसे ऐसे घुमा रहे हैं, ऐसा नहीं है। అలా అని కాదు, బాబా మిమ్మల్ని శరీరం మీద చేతులతో పట్టుకుని ఊపుతున్నట్టు కాదు ఇక్కడ. लेकिन కానీ ऐसे एक्सपीरियंस होना चाहिए। మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ऐसे भी नहीं बाबा बिंदु है उसके अंदर मैं बैठा हूँ, वाइट हूँ, बाबा के अंदर में बैठा हूँ, ऐसा भी नहीं। అలా అని కూడా కాదు, మేము నేను బిందువుని, బాబాలో ఉన్నాను, బాబా వైట్ గా ఉన్నారు, నేను అందులో ఉన్నాను, అది కూడా కాదు. लेकिन वो निराकार रूप में ये एक्सपीरियंस होते ही रहना चाहिए। మీకు కానీ నిరాకార రూపంలో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ జరుగుతూ ఉండాలి. भले आप कहाँ भी रहो, మీరు ఎక్కడ ఉన్నా సరే, स्थूल वतन में, सूक्ष्म वतन में, परंधाम में, कहाँ भी हो ये निरंतर एक्सपीरियंस होते ही रहना चाहिए। మీరు స్థూలవతనంలో ఉన్నా సరే, సూక్ష్మవతనంలో ఉన్నా సరే, పరంధామంలో ఉన్నా సరే, మీకు ఈ నిరంతర శక్తి అన్నది ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉండాలి. जैसे छोटे बच्चे माँ की गोद में रहते हैं ఎలా అంటే చిన్న పిల్లోడు అమ్మ ఒడిలో ఉంటారు. वो भोजन भी तो खाते हैं ना, వాళ్ళు భోజనం తింటారు కదా. उसके साथ माँ का प्यार का भी वो अनुभव करते हैं, उसके साथ भी आत्मा कनेक्टेड रहती है ना। అక్కడ దాంతో పాటు అలా భోజనం తింటూ కూడా అమ్మ ప్రేమతో వాళ్ళు కనెక్ట్ అయ్యే ఉంటారు కదా. माँ के साथ तो शादी में भी जाएंगे, सभी जगह पर जाएंगे, सब कुछ अनुभव करेंगे। అమ్మతో వివాహానికి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, అన్ని అనుభవం చెందుతూ ఉంటారు.
लेकिन साथ में माँ का गोद का प्यार का भी अनुभव करते रहेंगे। కానీ దాంతో పాటు అమ్మ యొక్క ఒడి యొక్క ప్రేమను కూడా వాళ్ళు అనుభవం చెందుతూ ఉంటారు. लेकिन ये स्वरूप किसका होता है? కానీ ఈ స్వరూపము ఎవరిది అవుతుంది? जो बच्चे समझते सदा दुनिया को देना है, जो समझते हैं, ఏ పిల్లలైతే నేను ఎప్పుడు ప్రపంచానికి ఇవ్వాలి, ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారో, और अपना जिंदगी का संगम युग का जो समय बचा है, తర్వాత వాళ్ళ జీవితం యొక్క సంగమ యుగం యొక్క జీవితం ఏదైతే ఉందో వాళ్ళకింకా, वो सब कुछ भगवान के हवाले करना चाहिए, बाबा ही यूज करना चाहिए, ऐसे स्मृति उनको रहता है। వాళ్ళు మొత్తం అంతా కూడా బాబాకి అప్పచెప్పాలి, బాబాయే ఉపయోగించుకోవాలి అన్నది వాళ్ళకి ఉండాలి మనసులో. क्योंकि वो सुख इतना आनंद उनको देता ही रहता है। ఇలా చేయడం వల్ల ఆ సుఖము ఎంత ఆనందం వాళ్ళకి ఇస్తూ ఉంటుంది అంటే, उनको वो अनुभव होता ही रहता है, वो सोचते हैं वो अनुभव सभी लोगों को मिले। వాళ్ళకి ఎంత అనుభవం జరుగుతూ ఉంటుందంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ అనుభవం అందరికీ కూడా కలగాలి అని అనుకుంటూ ఉంటారు. अभी तक हम क्या करते थे, माँ ने जो जामुन बनाया खुद खाते थे। ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళము? అమ్మ ఏదైతే గులాబ్ జాములు తయారు చేసిందో అది మనం స్వయంగా తినేవాళ్ళం. हम जाकर कहते थे जामुन दे दो, लेते थे, खाते थे। మనం ఏం చేసేవాళ్ళం? అమ్మ దగ్గరికి వెళ్లి గులాబ్ జామున్ ఇవ్వి, ఇవ్వి అని చెప్పి తినేసేవాళ్ళం. अभी क्या करना है? ఇప్పుడు మనం కానీ ఏం చేయాలి? चुपचाप जाकर बैठना है। ఏం మాట్లాడకుండా కూర్చోవాలి. बाबा सभी को आपके द्वारा जामुन दे रहा है, बस देने का खुशबू लेते चलना, आप नहीं खाना। ఇప్పుడు బాబా మీ ద్వారా అందరికి గులాబ్ జాములు ఇవ్వాలి. మీరు అక్కడ స్మెల్‌ని ఆస్వాదించండి. वो बाबा दे रहा है, इस्ता उन्नारो दे रहा है बाबा आपके द्वारा, सिर्फ आप खुशबू ले लो बस। బాబా మీ ద్వారా వాళ్ళందరికీ గులాబ్ జాములు ఇస్తున్నారు. కానీ మీరు ఆ సువాసనని ఆస్వాదించండి అంతే. हाँ ठीक है। जब हम राजयोग में रहते हैं, మనము రాజయోగంలో ఉన్నప్పుడు, तपस्या में रहते हैं, తపస్సులో ఉన్నప్పుడు, उस समय हमको शांति का, सुख का, खुशी का अनुभव होगा। ఇలా రాజయోగంలో ఉన్నప్పుడు మనకి ఆనందము, సంతోషం యొక్క అనుభవం జరుగుతూ ఉంటుంది. हाँ, क्योंकि उस समय हम सिर्फ बाप दादा के साथ कनेक्शन में रहते हैं। ఎందుకంటే మనం ఆ సమయంలో బాప్ దాదాతో కనెక్ట్ అయ్యి ఉంటాం. लेकिन जब ज्यादा समय हम स्थूल वतन में रहते हैं ना, उस समय में दिल तक नशीन हूं कि नहीं कैसे पता चलेगा? అయితే కానీ నేను స్థూల వతనంలో ఉన్నప్పుడు, నేను హృదయ సింహాసనం మీద ఉన్నానా, హృదయ సింహాసనాధికారిగా ఉన్నానా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? उस समय वो आत्माएं ఆ సమయంలో ఆ ఆత్మలు इतना निश्चिंत रहते हैं, ఎంత నిశ్చింతగా ఉంటారు అంటే, सब कुछ हमने बाबा को दे दिया, मुझे क्यों चिंता करना है? మొత్తం అన్ని బాబాకే ఇచ్చేసాను. నేను ఎందుకు చింత చేయాలి, చింతపడాలి అని అనిపిస్తుంది. क्यों होता है, कब होता है कि नहीं होता है, ठीक होता है कि गलत होता है, वो कोई क्वेश्चन उनके मन में नहीं आएगा। ఎప్పుడవుతుంది? ఎలా అవుతుంది? ఇలా అవుతుందా లేదా? ఇలాంటి క్వెషన్స్ ఏమి మంచి అవుతుందా ఏంటి? ఇలాంటి క్వెషన్స్ ఏమి మనసులో రావు. उनके मन में कोई भी चिंता नहीं रहता है। వాళ్ళ మనసులో ఏమి చింత ఉండదు. भले शरीर घर है, सभी भोज है, ఇంకా శరీరం ఉంది, దానికి భారం కూడా ఉంది. लेकिन मन में कोई भोज नहीं रहेगा, डबल लाइट रहेगा। కానీ మనసులోదైతే ఏమి భారం ఉండదు. వాళ్ళు డబల్ లైట్ గా ఉంటారు. ऐसा नहीं वो कुछ भी नहीं सोचेंगे, ऐसा नहीं। అలానే వాళ్ళు ఏమి ఆలోచించరు అని కాదు. सेवा के लिए प्लान करेंगे, సేవకి ప్లాన్ చేస్తారు. घर के कर्म के लिए भी सोचेंगे, లోని కర్మల గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. लेकिन कर्म के फल का बात आता है तब वो लोग ज्यादा सोचते नहीं है। కానీ ఆ కర్మల యొక్క ఫలితం వస్తుంది గదా! ఆ ఫలితం గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. क्यों? ఎందుకు? उनके पास इतना अनुभव रहता है, వాళ్ళ దగ్గర ఎంత అనుభవం ఉంటుందంటే, इतना निश्चय रहता है, ఎంత నిశ్చయం ఉంటుంది అంటే, हमारे साथ भगवान है तो विजय हमारा गले का हार है। మనతో బాబా ఉంటే గనుక విజయము మన మెడలో హారము అన్నట్టు ఉంటారు వాళ్ళు. उनको ये भी मालूम रहता है, వాళ్ళకి ఇది కూడా తెలుసు. इस विजय का कारण मेरा बाप दादा है। ఈ విజయానికి కారణం నా బాప్ దాదా అని చెప్పి కూడా తెలుసు. तो बाबा के सहयोग के कारण वो निश्चिंत रहते हैं। కాబట్టి బాబా యొక్క సహయోగం కారణంగా వాళ్ళు ఆ నిశ్చింతతో ఉంటారు. चाहे सेवा का बात हो, అక్కడ సేవ యొక్క విషయం అవ్వచ్చు, संबंध संपर्क का बात हो,
సంబంధ సంపర్కాల విషయం అవ్వచ్చు, स्थूल सेवा हो, స్థూల సేవ అవ్వచ్చు, रूहानी सेवा हो, లేకపోతే ఆత్మిక సేవ అవ్వచ్చు. कोई भी बोझ नहीं। ఇవన్నీ ఏమి భారం కాదు. यहाँ बाबा ने सेवा करके वर्डिंग क्यों लिया? ఇక్కడ బాబా సేవ అన్న వర్డింగ్ ఎందుకిచ్చారు? कर्म करके बाबा ने नहीं लिया। బాబా ఇక్కడ కర్మ అని చెప్పటం లేదు, సేవ అని చెప్తున్నారు. क्यों? ఎందుకు? वो सब कुछ बाबा कर रहा है ना। ఎందుకంటే అవన్నీ కూడా బాబా చేస్తున్నారు కదా! स्थूल वतन में भी आपके द्वारा कौन कर रहा है? बाप दादा कर रहा है, तो वो सेवा के अकाउंट में आता है ना। కులవతులలో కూడా బాబా మీ ద్వారా చేయిస్తున్నారు. అప్పుడు అవన్నీ కూడా సేవ అనే అకౌంట్ లోనే వస్తాయి కదా! तो आपका काम क्या है? కాబట్టి మీ మీ పని ఏమిటి? हर कर्म बाप दादा ही कर रहा है। ప్రతి కర్మ బాప్దాదానే చేస్తున్నారు. वही तो ब्रह्मा बाबा ने किया। అదే కదా బ్రహ్మ బాబా చేశారు. अभी तक बाबा ने आपके लिए जो कुछ भी किया, ఇప్పటి వరకు బాబా మీ గురించి ఏదైతే చేశారో अभी रिटर्न देने का समय आया है। ఇప్పుడు దాన్ని రిటర్న్ ఇవ్వవలసిన సమయం వచ్చింది. लेकिन अटेंशन रखना, కానీ మీరు అటెన్షన్ పెట్టుకుని ఉండండి. कोई कोई अलबेलेपन के कारण भी बेफिक्र बादशाह बन जाते हैं। కొంతమంది నిర్లక్ష్యంగా కూడా బి- ఆ, నే- बेफिक्र बादशाह बन जाते हैं। बेफिक्र बादशाह बन जाते हैं। కొందరు నిర్లక్ష్యం కారణంగా కూడా బేఫికర్ బాద్షాగా అయిపోతారు. हो जाएगा, देखेंगे, ड्रामा फिक्स है ना, क्यों सोचने का, ऐसे अलबेलापन में आ जाते हैं। వాళ్ళు నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోయి అయిపోతుందిలే చేస్తా అయిపోతుందిలే పనులు అని చెప్పి నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతారు. इसको अलबेलापन कहते हैं। దీన్ని నిర్లక్ష్యం అంటారు. अलबेलापन का निश्चिंत चक्रवर्ती नहीं। ఇది నిర్లక్ష్యం అంటారు. దీన్ని నిశ్చింత చక్రవర్తి అని అనరు. अमृत वेले उठे हैं ना, అమృత వేళ లేచాం కదా, जूम में तो आए हैं ना, రూమ్ లోకి వచ్చేసాం కదా. योगेश भाई को बाप दादा को दिखाई देता है, ఇది యోగేష్ బాయ్కి బాప్ దాదాకి కనిపిస్తుంది. वीडियो ऑफ किया है, వీడియో ఆఫ్ చేసేసాము. मैंने आंख बंद किया है कि खुला है, कौन देख रहा है? నేను కళ్ళు మూసానో లేదో అన్నది ఎవరు చూస్తారు? तो बाबा के आगे अटेंडेंस तो है। బాబా ఎదురైతే అటెండెన్స్ ఉంది. तो यहाँ वीडियो ऑफ है कि ऑन है, बाबा देख रहा है, ये अटेंशन तो रहना चाहिए। అయితే ఇక్కడ బాబా చూస్తున్నారా లేదా అన్నది అటెన్షన్ అయితే ఉండాలి. यहाँ योगेश भाई देख रहा है कि नहीं देख रहा है, बाबा का वीडियो तो देख रहा है, वो अटेंशन में रहना चाहिए। ఇక్కడ యోగేష్ బాయ్కి కనిపించినా కనిపించకపోయినా సరే బాబా చూస్తున్నారు అన్న అటెన్షన్ అయితే ఉండాలి. शरीर का आंख, मन का आंख दोनों ओपन रहना चाहिए। శరీరం యొక్క నేత్రాలు మరియు మనసు యొక్క నేత్రాలు రెండు ఓపెన్ అయ్యే ఉండాలి. और उस आंखों द्वारा भगवान का शक्ति बाहर जाने का भी एहसास होना चाहिए। ఆ నేత్రాల ద్వారా భగవంతుని యొక్క శక్తి బయటికి వెళుతున్నది అన్న అనుభూతి కూడా మీకు జరగాలి. विश्व कल्याण हो रहा है, ये अनुभव भी होना चाहिए। విశ్వ కళ్యాణం జరుగుతుంది అన్న అనుభవం కూడా మీకు కలగాలి. इसका मतलब बाप दादा उनका काम कर रहा है, ये एहसास आपको होना चाहिए। దీని అర్థం ఏమిటంటే బాప్దాదా వాళ్ళ పని చేస్తున్నారు అన్న అనుభవం కూడా వాళ్ళకి తెలియాలి. उसके बाद आप निश्चिंत हो सकते हो। ఆ తర్వాత మీరు నిశ్చింతగా అవ్వచ్చు. बाबा आने के पहले निश्चिंत हो जाएंगे तो सारे जिंदगी निश्चिंत ही हो जाएंगे। బాబా రాకముందే నిశ్చింతగా అయిపోయారు అంటే మొత్తం జీవితం అంతా కూడా నిశ్చింతగా అయిపోతుంది. तो కాబట్టి ऐसे बच्चे बाबा को वर्तमान समय में चाहिए। ఇలాంటి పిల్లలు బాబాకి ఈ వర్తమాన సమయంలో కావాలి. तो सदा सिंहासन के ऊपर ही बैठे रहना, नीचे नहीं आना। కాబట్టి సదా మీరు సింహాసనం మీద కూర్చుని ఉండండి, కిందకి రావద్దు. लेकिन కానీ ये पाने के लिए माया थोड़ा सा बच्चों को एग्जाम दे रही है। కానీ మాయ ఏంటి, కొంతమంది పిల్లలకి ఎగ్జామ్ ఇస్తుంది. दो रूप में आती है। అది అది రెండు రూపాల్లో ఈ మాయ వస్తుంది. एक है व्यर्थ संकल्प। ఒకటేంటి వ్యర్థ సంకల్పాల రూపంలో. वो संकल्प है ना, कुछ वैल्यू नहीं है। आगे जो हो गया उसके बारे में ज्यादा सोचना, भविष्य के बारे में संकल्प करना, इसमें ज्यादा वेस्ट समय जा रहा है। ఆ వ్యర్థ సంకల్పం ఏం వాల్యూ ఏం ఉండదు. ఎప్పుడో జరిగిపోయినవి ఆలోచించుకోవడము ఇలా అయిందని, లేకపోతే భవిష్యత్తులో వాటి గురించి సంకల్పాలు రావడం, వీటినే వ్యర్థ సంకల్పాలు అంటారు. हम ऐसे बनेंगे, वैसे बनेंगे, ऐसी सेवा करेंगे, ऐसे सोचना भी व्यर्थ संकल्प है।
మేము అలా తయారవుతాము, ఇలా అవుతాము, ఇలాంటివి ఆలోచించడం కూడా వ్యర్థ సంకల్పాలే. हमको अभी तक सेंटर टीचर ने क्यों नहीं कहा, उन्होंने ऐसे क्यों नहीं कहा, ये भी व्यर्थ संकल्प है। టీచర్ మాకు సెంటర్ టీచర్ కూడా ఇలా ఎందుకు చెప్పలేదు అని చెప్పి అలా ఆలోచించుకోవడం కూడా వ్యర్థ సంకల్పం. तो इसमें बच्चों का ज्यादा समय वेस्ट हो रहा है। ఇందులోనే ఎక్కువ పిల్లల యొక్క సమయము వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ వ్యర్థ సంకల్పాల్లోనే. दूसरा, जो योग और तपस्या सेवा का जो विधि अपनाया है, రెండవది ఏంటంటే ఈ యోగం యొక్క योग का, तपस्या का, सेवा का विधि हर एक आत्मा ने अपनाया है। అయితే ఈ యోగం చేసేది ఈ విధిని వాళ్ళు అలవరుచుకుంటే కనుక योग हो, तपस्या हो, सेवा का हो, हर एक आत्मा ने ऐसे एक विधि को अपनाया है। अपने विधि से वो योग, तपस्या, सेवा कर रहे हैं। ఈ యోగం గాని, తపస్సు గాని ఇవన్నీ కూడా సేవ గాని వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ విధిలో వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. वो इसमें इतना फिक्स्ड है, वो चेंज करने के लिए रेडी ही नहीं है। వాళ్ళు అలా యోగం చేయడంలోను ఎంత ఫిక్స్ అయిపోతారు అంటే దాన్ని చేంజ్ చేసుకోవాలి అన్న దాంట్లో వాళ్ళు వెళ్ళరింకా. मैं ही राइट हूँ। నేనే కరెక్టు. हर दिन बाबा मुरली में फॉर्मूला चेंज करता है। ప్రతి రోజు కూడా బాబా మురళిలో ఫార్ములా చేంజ్ చేస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. उसके अनुसार खुद को परिवर्तन करने के लिए रेडी नहीं है। దాని అనుసారంగా స్వయాల్లో మార్పు తెచ్చుకోవడానికి వాళ్ళు రెడీగా అవ్వరు. जो मैंने किया, నేను ఏదైతే చేశానో, जो मैंने कहा, నేను ఏదైతే మాట్లాడానో, मैंने जो सोचा, నేను ఏదైతే ఆలోచించానో यही ठीक है। అదే కరెక్ట్. मैं किसी से कम नहीं हूँ। నేను ఎవరికన్నా తక్కువ కాను. मैं बहुत साल से बाबा के बच्चा हूँ। నేను చాలా సంవత్సరాల నుంచి బాబా పిల్లవాడిని. मैं बहुत समय से माउंट आबू बाबा का मिलन करके आया हूँ। నేను చాలా సార్లు బాబా యొక్క మిల్లం చేసుకుని వచ్చాను. इतना लोगों को मैंने ध्यान दिया है। ఇంతమందికి జ్ఞానాన్ని ఇచ్చాను. तो ऐसे अभिमान में रहते हैं। ఇలాంటి అభిమానంలో ఉంటారు. तो ऐसे अभिमान वाले बच्चे ऐसे सिंहासन पर नहीं बैठ सकते। కాబట్టి ఇలాంటి అభిమానం ఉన్న పిల్లలు ఇలాంటి సింహాసనం మీద కూర్చోలేరు. तो ऐसे माया क्या करती है, सिंहासन में बैठने के लिए बच्चों को रुकावट के रूप में बीच में आ रही है। అయితే మాయ ఏం చేస్తుందంటే ఇలాంటి పిల్లల్ని ఆటంకాలు కల్పించుకోవడానికి మధ్యలో వస్తుంది. तो समय के प्रमाण, కాబట్టి సమయ ప్రమాణం बाबा आप बच्चे से यही चाहते हैं। బాబా మీ పిల్లలందరి దగ్గర నుంచి ఇదే కోరుకుంటున్నారు. आज तक बाबा ने आपको जो कुछ भी प्राप्तियां दी, ఈ రోజు వరకు బాబా మీకు ఏ ప్రాప్తులైతే ఇచ్చారో, स्नेह दिया, ఏ స్నేహం అయితే ఇచ్చారో, सहयोग दिया, ఏ సహయోగం అయితే ఇచ్చారో उसको अभी रिटर्न करने का समय आया है। దాన్ని కూడా మీరు రిటర్న్ తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. तो उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? रिटर्न में हम बाबा को क्या दे सकते हैं? రిటర్న్ లో మనం బాబాకి ఏమి ఇవ్వగలము? हमारे पास क्या है ताकि वो भगवान को चाहिए? మన దగ్గర ఏముందని భగవంతుడికి అది కావాలి. दुनिया को तो पैसा दे सकते हैं, मनुष्यात्माओं को, మనుష్యాత్మలకి మనము ధనం ఇవ్వవచ్చు. लेकिन भगवान को क्या चाहिए? భగవంతుడికి ఏం కావాలి? बाबा कहते हैं బాబా అంటారు रिटर्न करना माना समान बनना। రిటర్న్ ఇవ్వడము అంటే తిరిగి ఇవ్వడము అంటే సమానంగా అవ్వడమని. उस जगह मुझे दे दो बस। ఆ ఆ ప్లేస్ నాకు ఇవ్వండి అంతే. ठीक है, मैं जो वहां कर्म के लिए आता हूँ, నేను అక్కడ కర్మకి దేనికైతే నేను వస్తానో కర్మలు చెయ్యడానికి, मेरे कर्म में बीच में आप मत आना। నా కర్మ నేను కర్మలు చేసేటప్పుడు మీరెవరు మధ్యలో రావద్దు. मैं आपके द्वारा जो भी दे रहा हूँ सिर्फ अनुभव करते रहना। నేను మీ ద్వారా ఏమి ఇస్తున్నానో దాన్ని అనుభవించండి అంతే. जैसे एक छोटा बच्चा रहता है, అంటే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. उनके घर में रिश्तेदार आए हैं, వాళ్ళ ఇంట్లోకి బంధువులు వచ్చారు. अंदर रसोई में माँ है। అయితే లోపల అమ్మ వంటిట్లో ఉంది. हाँ, वो माँ डोसा बना रही है। అమ్మ ఏం చేస్తుంది? దోస తయారు చేస్తుంది. हाँ, डोसा का आटा तो एक ही है, దోస యొక్క ఆట అయితే ఒకటే పిండి. लेकिन किसी किसी को मसाला चाहिए, किसी किसी को प्लेन चाहिए, किसी किसी का और कोई वैरायटी का सेट डोसा ऐसे चाहिए। కొంతమందికి ఏమో మసాలా దోస కావాలి, కొంతమందికి సెట్ దోస కావాలి, కొంతమందికి ప్లెయిన్ దోస కావాలి.
ठीक है। तो माँ क्या करती है, उसके हाथ में देती है, बच्चे देखो ये लेकर जाके उनके हाथ में दे देना। అమ్మ ఏమంటుంది? తయారు చేసి దోస ఇది తీసుకువెళ్ళి వాళ్ళ చేతికి ఇవ్వి అని చెప్పి పిల్లవాడికి ఇస్తుంది. प्लेन डोसा इसको दे दो, सेट डोसा इनको दे दो, मसाले डोसा इनको दे दो। ప్లెయిన్ దోస వీళ్ళకివ్వు, సెట్ దోస వీళ్ళకివ్వు, మసాలా దోస వీళ్ళకివ్వు అని చెప్పి చెప్తుంది. बच्चों का काम क्या है? పిల్లల యొక్క పనేంటి? माँ ने जो दिया, जिनको कहा उनको लेकर जाके देने का। అమ్మ ఎవరికి ఏమి ఇమ్మందో వాళ్ళకి అవి తీసుకొని ఎళ్ళివ్వడం పిల్లవాడి పని. थोड़े लोग ऐसे रहते हैं, కొంతమంది పిల్లలు ఇలా కూడా ఉంటారు. समझ लो 3 डोसा खाते हैं तो వాళ్ళు 3 దోసలు తినాలి అంటే కనుక तीनों मसाले डोसा ही खाते हैं। 3 మసాలా దోసే తింటారు. कोई कोई क्या करते हैं, కొంతమంది ఏం చేస్తారు? एक मसाला, एक प्लेन, एक सेट, तीनों मिक्स करके 1 बाय 1 खाते हैं। ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మసాలా, ఒక ప్లెయిన్, ఒక సెట్ దోస 3 కలిపి తింటారు. तो बच्चों को ये नहीं सोचना चाहिए इन्होंने ऐसे क्यों खाया, उन्होंने ऐसे क्यों खाया, नहीं। అయితే పిల్లవాడి పని అక్కడ ఇది కాదు. వీళ్ళు ఇలా ఎందుకన్నారు? వీళ్ళు ఇలా ఎందుకు చెప్పారు అన్నది కాదు. किनको क्या चाहिए माँ जानती है। ఎవరికి ఏం కావాలో అమ్మకి తెలుసు. बच्चों का काम क्या है, పిల్లల యొక్క పనేంటి? लेकर वहां पहुंचाने तक निमित्त बनना बस। దోసెలను తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తే చాలు. అంతే వాళ్ళ పని. ऐसे ही అలాగే अभी ज्यादा सोचने का जरूरत नहीं, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. भले पुरुषार्थ की बात हो, పురుషార్థం యొక్క విషయం అవ్వచ్చు, सेवा का बात हो, సేవ యొక్క విషయం అవ్వచ్చు, तपस्या का बात हो, తపస్సు యొక్క విషయం అవ్వచ్చు, अपने परिवर्तन का बात हो, లేకపోతే మీ పరివర్తనం యొక్క విషయం అవ్వచ్చు, विश्व परिवर्तन का बात हो, లేకపోతే విశ్వ పరివర్తనం గురించి అవ్వచ్చు, अपने बीमारी की बात हो, లేకపోతే మీ అనారోగ్యం యొక్క విషయం అవ్వచ్చు, अपने परिवार का कोई सब्जेक्ट हो, లేకపోతే మన పరివారం యొక్క ఏదైనా సబ్జెక్ట్ అవ్వచ్చు, अलौकिक परिवार का कोई भी इश्यू हो, లేకపోతే అలౌకిక పరివారంలో ఏదైనా గొడవ అవ్వచ్చు. ये किसी के बारे में ज्यादा सोचने का जरूरत नहीं है। ఆ విషయాల గురించి ఏమీ కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ज्यादा समय मन इतना विधि में बाबा के हाथ में देते चलना बस। ఎక్కువ సమయం మీరు విధితో బాబా యొక్క చేతిలో మీ మనస్సు ఇస్తే చాలు. इसीलिए అందువల్ల फॉलो फादर करना, ఫాలో ఫాదర్ చేయండి. फॉलो करना इजी है ना। ఫాలో చేయడం అంటే చాలా ఈజీ కదా. जैसे स्कूल में भी पी टीचर रहते हैं, ఎలా అంటే స్కూల్లో కూడా పీటీ టీచర్ ఉంటారు కదా. स्टेज में एक व्यक्ति को माना एक स्टूडेंट्स को खड़ा करते हैं, స్టేజ్ మీద ఒక వ్యక్తిని నుంచోబెడతారు. वो जो जैसे कर रहा है वैसे हमको फॉलो करना है बस। అతను ఎలా చేస్తే అలాగా మనందరూ ఫాలో చేయడం అంతే. तो ब्रह्मा बाबा ने क्या किया, బ్రహ్మ బాబా ఏం చేశారు? अपने भ्रकुटी को शिव बाबा को दे दिया, आपको जो करना है करो, फुल परमिशन दे दिया। బ్రహ్మ బాబా ఏం చేశారు? ఆయన బ్రుకుటిని శివబాబాకి ఇచ్చేశారు. ఇచ్చేసి మీరు ఏం కావాలో చేయండి అని చెప్పారు. निमित्त और निर्माण भाव से अपने भ्रकुटी को बाबा के हाथ में दे दिया। నిమిత్తంగా మరియు నిర్మాణ భావంతో ఆయన బ్రుకుటిని ఆయన బాబాకి ఇచ్చారు. निमित्त भी बनना है, सिर्फ निमित्त नहीं बनना है, साथ में निर्माण भी बनना है। ఓన్లీ నిమిత్తమే అవ్వకూడదు, దాంతో పాటు నిర్మాణులుగా కూడా అవ్వాలి. निर्माण माना सारे विश्व का निर्माण, कभी पति का निर्माण, बच्चों का निर्माण नहीं। ఇక్కడ నిర్మాణం అంటే మొత్తం విశ్వం యొక్క నిర్మాణం. ఓన్లీ భర్తకే నిర్మాణం లేకపోతే పిల్లవాళ్ళ నిర్మాణం గురించి కాదు. सारे विश्व का निर्माण होना चाहिए। మొత్తం విశ్వం యొక్క నిర్మాణం జరగాలి. उसके लिए विधि क्या है, దాని గురించి విధి ఏంటి? बाबा ने 3 सिंहासन में बैठने के लिए कहा। బాబా అయితే 3 సింహాసనాల మీద కూర్చోమని చెప్పారు. व्यर्थ संकल्प को छोड़ो, వ్యర్థ సంకల్పాల్ని వదలండి, मैं और मेरापन का भाव को छोड़ दो, నేను మరియు నాది అన్న భావనని వదిలేయండి, मैं ही राइट हूँ ये भी छोड़ दो। నేనే కరెక్ట్ అన్నది కూడా వదలండి. और बाबा ने कहा बाप दादा को यहाँ जगह दे दो। మరియు బాబా చెప్పారు బాప్ దాదాకి బ్రుకుటిలో ప్లేస్ ఇవ్వండి అని చెప్పారు. परमधाम में भी बाबा कर रहा है, పరంధామంలో కూడా బాబానే చేస్తున్నారు, सूक्ष्म वतन में भी बाबा कर रहा है, సూక్ష్మవతనంలో కూడా బాబానే చేస్తున్నారు, स्थूल वतन में भी बाबा कर रहा है। స్థూలవతనంలో కూడా బాబానే చేస్తున్నారు. तो विधि क्या है, भ्रकुटी में बाबा बैठा है, उसके बाजू में मैं बैठा हूँ। ఇది ఏంటి? బాబా బ్రుకుటిలో కూర్చున్నారు, ఆయన పక్కనే నేను కూర్చున్నాను. ये बाबा ने कहा सिंहासन। దీన్నే బాబా అన్నారు సింహాసనము అని చెప్పి. नेक्स्ट बाबा ने कहा फॉलो फादर। తర్వాత ఏం చెప్పారు బాబా?
ఫాలో ఫాదర్ అని చెప్పారు. उसमें आप नहीं हो, सिर्फ बाप दादा है। అందులో మీరు లేరు. ఓన్లీ బాప్దాదానే ఉన్నారు. अभी थर्ड स्टेज में बाबा कहते हैं థర్డ్ స్టేజ్‌లో బాబా ఏమంటున్నారు? वहां बाबा भी नहीं रहना चाहिए, అక్కడ బాబా కూడా ఉండకూడదు. निराकार। నిరాకారం. मानो ये थर्ड स्टेज में हम क्या करते हैं, सेकंड स्टेज में हम क्या करते हैं, మనము సెకండ్ స్టేజ్‌లో ఏం చేస్తాము? भ्रकुटी में बाबा बैठा है, बाबा बैठा है, ये स्मृति में ये अटेंशन से कर्म करते हैं। పురుగుటిలో బాబా కూర్చున్నారు అనే అటెన్షన్‌లో మనం చేస్తూ ఉంటాం. भ्रकुटी में बिंदु के रूप में बाबा बैठे हैं, ये स्मृति रहता है। పురుగుటిలో బిందు రూపంలో బాబా కూర్చున్నారు అన్న స్మృతిలో ఉంటాం. वहां थर्ड स्टेज में वो भी नहीं रहना चाहिए। అక్కడ మూడో స్టేజ్‌లో అది కూడా ఉండకూడదు. आप बिंदु भी नहीं हो, మీరు బిందువు కూడా కాదు. बाबा भी बिंदु नहीं है। బాబా కూడా బిందువు కాదు. न आपका आकार न परमात्मा का आकार, दोनों का भी आकार वहां नहीं रहना चाहिए। అక్కడ మీకు ఆకారం ఉండదు. పరమాత్మ కూడా ఆకారం ఉండదు. అలా ఇద్దరికీ ఆకారం ఉండకుండా ఆ స్టేజ్‌లో ఉండాలి. तो उस समय सिर्फ एक्सपीरियंस शांत होना चाहिए बस। ఆ సమయంలో మీకు శాంతం అన్నదే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఓన్లీ అదే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. सिर्फ अनुभव होना चाहिए, मन में कोई आकार को स्मृति रखने का जरूरत नहीं है। అక్కడ మనస్సులో ఏదైనా ఆకారాల్ని స్మృతి చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు ఆ శాంతి యొక్క అనుభవం జరగాలి అంతే. हाँ, ऐसा नहीं कि परमधाम में आप हो, बाबा पीछे है, आपके द्वारा किरणें जा रहे, तीनों लोगों तक जा रहा है, ऐसे विजन भी नहीं। అలా లేకపోతే మీరు ఉన్నారు. మీ వెనకాల బాబా ఉన్నారు. బాబా యొక్క శక్తి మీ ద్వారా 3 లోకాలకి వెళ్తుంది. అలాంటి దృశ్యాన్ని ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. वहां कोई भी आकार नहीं, न किरण के प्रति न जो कर रहा है बाप दादा, आपको दोनों का आकार नहीं रहना चाहिए। అక్కడ కిరణాలకి ఆకారం లేదు. ఆ సేవ చేసే బాప్దాదాకి ఆకారం లేదు. ఎక్కడ ఆకారం లేదు. ऐसे करने से ఇలా చేయడం వల్ల अहंकार भी नहीं आना चाहिए। ఇలా చేయడం వల్ల అహంకారం కూడా రాకూడదు. मैं कर सकता हूँ, मेरे द्वारा ये कर सकता हूँ, मुझे समझ में आ गया, ये अहंकार भी नहीं आना चाहिए। నేను చెయ్యగలను, నేనే చెయ్యగలను అని చెప్పి నాకే జరిగింది ఇట్లా అని అహంకారం కూడా రాకూడదు. इसके प्रति कोई इच्छा भी नहीं रहना चाहिए। దాని పట్ల మీ కోరిక కూడా ఉండకూడదు. ऐसे हम करने से भविष्य में मुझे बाबा लक्ष्मी नारायण दे दो, ये करके दे दो, वो करके दे दो, ये इच्छा भी नहीं रहना चाहिए। ఇలా చేయడం వల్ల బాబా నాకు భవిష్యత్తులో లక్ష్మీనారాయణలుగా తయారు చేయండి, అలా చేయండి, ఇది ఇవ్వండి అని కూడా అనకూడదు. यही तो बाबा का लास्ट वर्डिंग था। ఇదే బాబా యొక్క లాస్ట్ వర్డింగ్. तो अभी से ही आपको ये प्रैक्टिस करना है। కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. पहले सिंहासन में बैठकर प्रैक्टिस करो, మొదట సింహాసనం మీద కూర్చుని ప్రాక్టీస్ చేయండి. उसके बाद सिर्फ बाप दादा को जिम्मेदारी दे दो, దాని తర్వాత ఓన్లీ బాప్దాదాకి బాధ్యత ఇవ్వండి. उसके बाद उनसे भी डिटैच होकर सिर्फ एक्सपीरियंस करते रहना। దాని తర్వాత వాళ్ళ నుంచి కూడా డిటాచ్ అయ్యి అనుభవం ఎక్స్పీరియన్స్ చేయాలి. तो ऐसे करने से ఇలా చేయడం వల్ల बाप के साथ में आप रिटर्न परमधाम में जा सकते हो। బాబాతో మీరు రిటర్న్ పరంధామంలోకి వెళ్ళవచ్చు. नहीं तो यहाँ में सेवा करना, ये करना है, वो करना है, विश्व परिवर्तन नहीं हुआ, रशिया और अमेरिका बीच में युद्ध नहीं चला, इसमें आप फंसे हुए रहते हो। లేకపోతే మీరే ఇక్కడ ఆ సేవ చేయాలి, ఈ సేవ చేయాలి, అక్కడ అమెరికాకి రష్యాకి యుద్ధం జరుగుతున్నాయి, వీటిల్లోనే మీరు ఉండిపోతారు. हाँ, विनाश कब होगा, होगा कि नहीं होगा, ये क्वेश्चन भी आ जाएगा। వినాశనం ఎప్పుడవుతుంది, అవుతుందా లేదా, ఈ ప్రశ్నలు కూడా వస్తాయి. तो ऐसे కాబట్టి ఇటువంటి समय के अनुसार సమయం అనుసారంగా खुद को परिवर्तन करो। స్వయాన్ని పరివర్తన చేయండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న तीनों तख्त नशीन 3 సింహాసనాలు, सिंहासन के ऊपर बैठने वाले 3 సింహాసనాధికారులు स्वराज्य अधिकारी बच्चों को స్వరాజ్యాధికారి పిల్లలకు सदा సదా बाप दादा को బాప్దాదాకు రిటర్న్ లో बाप समान बनने वाले बच्चों को బాబా సమానంగా అయ్యే పిల్లలకు सदा रिटर्न जर्नी के సదా రిటర్న్ జర్నీ యొక్క स्मृति स्वरूप बच्चों को స్మృతి స్వరూపులైన పిల్లలకు सदा సదా संकल्प, సంకల్పాలు, वाणी వాణి और कर्म में మరియు కర్మలలో फॉलो फादर करने वाले ఫాలో ఫాదర్ చేసే हर एक बच्चे को ప్రతి ఒక్కరికి बाप दादा का బాప్దాదా యొక్క बहुत बहुत बहुत
చాలా 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 याद प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే. बाबा क्या कहते हैं लास्ट में? బాబా లాస్ట్ గా ఏం చెప్తున్నారంటే, इस दुनिया में जो कुछ भी है यहाँ ही छोड़कर आप अकेले परमधाम में जाना। ఈ ప్రపంచంలో ఏది ఉన్నా సరే దాన్ని ఇక్కడే వదిలేసి మీరు పరంధామంలోకి వెళ్తారు. अभी आपका पिता आया है, रिटर्न जाने का समय है। ఇప్పుడు మీ తండ్రి వచ్చేసారు, మీరు తిరిగి ప్రయాణం చేయాల్సిన సమయం వచ్చేసింది. जैसे एक छोटे बच्चों को అలా అంటే చిన్న పిల్లలకు एक पिता क्या करता है? ఒక తండ్రి ఏం చేస్తాడు? एक बैग देकर स्कूल में एडमिशन करता है। ఒక బ్యాగ్ ఇచ్చి స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటారు. 15 साल तक उनको क्या करना है? वहां पढ़ाई करना है। అక్కడ 15 సంవత్సరాలు ఏం చేయాలి ఆ పిల్లవాడు? అక్కడ చదువుని చదవాలి. हाँ, एग्जाम पास होने के बाद ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత दोबारा पिताजी आते हैं, తర్వాత మళ్ళీ తండ్రి వస్తారు. तो क्या करना है? అప్పుడు ఏం చేయాలి? वही एक बैग लेकर वापस जाना है, बाकी कुछ भी लेकर नहीं जा सकते। ఆ బ్యాగే తీసుకుని అప్పుడు తండ్రి వచ్చినప్పుడు ఆ బ్యాగే తీసుకుని వెళ్ళాలి. ఇంకా ఏమి తీసుకుని వెళ్ళకూడదు. ऐसे आत्मा बनकर आए हो, అలా మీరు ఆత్మగా అయ్యి వచ్చారు. आत्मा बनकर जाना है, ఆత్మగా అయ్యి బయట మళ్ళీ వెళ్ళాలి. लेकिन కానీ वापस जा नहीं सकते हो మీరు మళ్ళీ తిరిగి వెళ్ళలేరు. क्योंकि लोन किया है। ఎందుకంటే ఇక్కడ లోన్ తీసుకున్నారు కాబట్టి. लोन क्लियर करने के लिए मैंने अभी तक समय दिया आपको, ఆ లోన్ అంతా క్లియర్ చేయడానికి నేను మీకు ఇంతవరకు సమయాన్ని ఇచ్చాను. लेकिन उसका 1% भी अभी क्लियर नहीं हुआ है। కానీ ఆ లోన్ యొక్క 1% కూడా ఇప్పటి వరకు క్లియర్ అవ్వలేదు. अभी सब कुछ मेरे हवाले कर दो, मैं ही कर देता हूँ। ఇప్పుడు మొత్తం అంతా నాకే ఇవ్వండి, నేనే క్లియర్ చేసేస్తాను. जब आप क्लियर होते हो तब मैं आपको लेकर जाता हूँ। అప్పుడు క్లియర్ అయిపోయిన వెంటనే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. अभी बताओ हमको क्या करना है? ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఏం చేయాలి? कुछ भी नहीं करना है, ఏమి చేయకూడదు. वही हमको करना है। అదే మనం చేయాలి. बाप दादा से कराना है। బాప్ దాదాతో చేయించాలి. बाप दादा कर रहा है, कर रहा है, कर रहा है, कहना भी नहीं है, यहाँ से कर रहे हैं करके उसको देखना भी नहीं। బాప్ దాదాయ్ చేస్తున్నారు చేస్తున్నారు అని అనక్కర్లేదు. ఇక్కడి నుంచి బ్రుగిటిలోని చేస్తున్నారు అని చెప్పి చూడక్కర్లేదు కూడా. ओनली एक्सपीरियंस। అక్కడ ఓన్లీ మనం ఎక్స్‌పీరియన్స్ అంటే అనుభవం చెందాలి అంతే. ये सुनना बहुत आसान है, ఇదంతా వినడం చాలా ఈజీనే. करना उतना आसान नहीं है। చేయడం అయితే అంత సులభం కాదు. क्योंकि जब तक उतना प्योर नहीं बनते हो तब तक बाबा आपको दिल में नहीं बिठाता है। ఎందుకంటే మీరు ఎప్పటి వరకు పవిత్రంగా తయారవ్వరో అంతవరకు బాబా ఆయన హృదయంలో మిమ్మల్ని కూర్చోబెట్టుకోరు. लंबे समय का तपस्या चाहिए, ఎక్కువ సమయం తపస్సు కావాలి. लंबे समय का प्रैक्टिस चाहिए, ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయాలి. तभी ऐसे सेवा कर सकते हो। అప్పుడే మీరు ఇలాంటి సేవ చేయగలరు. आप लोग कर सकते हो, మీరందరూ చేయగలరు. इसलिए बाबा ने आपके सामने ये ज्ञान दिया है। అందువల్లే బాబా మీ దగ్గర ఈ ఎదుట ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. सीरियस में बेफिक्र बादशाह बनते हो या अलबेलापन का बेफिक्र बादशाह बनते हो, आपके चॉइस है। सीरियस में बेफिक्र बादशाह बनते हो या ये अलबेलापन का बेफिक्र बादशाह बनते हो, आपके मर्जी है। दोनों ऑप्शन है, दोनों वैरायटी का ग्रुप अभी बाबा के सामने है। సీరియస్ గా బేఫికర్ బాద్షాగా అవుతారా లేకపోతే నిర్లక్ష్యంతో అవుతారా? ఈ రెండు మీకే బాప్దాదా వదిలేశారు. ये दोनों ग्रुप वाले बच्चे अभी बाबा के सामने हैं। ఈ రెండు గ్రూప్ పిల్లలు కూడా బాబాతో ఉన్నారు పిల్లలు. अभी आप किस ग्रुप के हो आप डिसाइड करो। ओम शांति। ఇప్పుడు మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో మీరే డిసైడ్ చేసుకోండి. ఓం శాంతి.